హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాస్పైర్ రివ్యూస్. ఇప్పుడే ఇరుమూడి సినిమా అయితే చూడడం జరిగిందనమాట. మామూలుగా రవితేజ గారి సినిమాకి వెళ్ళాలని నాకు ఎక్కడో భయం అనమాట. ఎందుకంటే నేను ఆయన సినిమాలకి ఎన్నిసార్లు థియేటర్కి వెళ్ళినా సరే నేను ప్రతిసారి డిసప్పాయింట్ అవుతానే ఉన్నాను. కానీ ఇరుముడికి మాత్రం తెగ హైప్ ఉంది, సోషల్ మీడియా కూడా తెగ హైప్ ఉంది. అది కాకుండా ఫస్ట్ డే చాలా బాగుందని చాలా మంది రివ్యూస్ అయితే ఇచ్చారు. అది కాకుండా ఇంకా బుకింగ్స్ అయ్యి చూస్తే మారులెస్ ఉంది అని చెప్పి చిన్న ఆశతో ఈ మూవీ కూడా బాగుంటది అని చెప్పి అలా థియేటర్కి అయితే వెళ్ళి సినిమా థియేటర్ లో కూర్చున్నాను అనమాట. కూర్చున్నాక మూవీ అయితే స్టార్ట్ చేసి మొత్తాన్ని మూవీ కంప్లీట్ చేశాక మూవీ నాకెలా అనిపించిందంటే ఓకే పర్లేదు, యావరేజ్ అనే ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అందరూ ఈ మూవీని ఎందుకు బాగుంది అది ఇది అంటున్నారంటే జస్ట్ లాస్ట్ లో ఆ ఇమోషనల్ కనెక్షన్ వల్ల. ఎందుకంటే ఒక ఫాదర్ కి డాటర్ కి మధ్య ఉన్న ఇమోషనల్ సెన్సిటివ్ పాయింట్ ని అలా డైరెక్టర్ చాలా బాగా అయితే చూపించారనమాట. ఆ పాయింట్ కి అయితే అందరూ ఫిదా అయిపోయినట్టున్నారు. లైక్ చాలా మంది ఫాదర్స్ డాటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి మూవీ బయటకు వచ్చి ప్రతి ఒక్కరు ఇలాంటి ఒక మూవీ చూడాలని అయితే సజెషన్స్ అయితే ఇస్తున్నారనమాట. మేబీ నిజమే అయి ఉండొచ్చు, ఎందుకంటే ఫాదర్ డాటర్ కనెక్షన్ మాత్రం మూవీలో చాలా అంటే చాలా బాగుంది. అది కాకుండా మూవీని ఒక మూవీ లాగా చూసి లైక్ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్ అన్నట్టు చూసి అది ఏడిపిస్తే ఏడిచి ఆ టైప్ ఆఫ్ చూసే వాళ్ళకి మాత్రం ఓకే పర్లేదు, యావరేజ్ మూవీ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే మూవీలో ఎమోషన్ ఉంది కానీ నీ గుండెలు పిండేసే అంత ఎమోషన్ కాదనమాట. లైక్ మూవీ నేను ఎలా చెప్పగలిగాలంటే నీకు ఒక కూతురు లేకపోయినా సరే నువ్వు కూతురు ఉన్నట్టు ఫీల్ అయిపోయి నిజంగా ఎమోషన్ అయిపోయగలిగావంటే మాత్రమే అది నిజంగా ఫీల్ అయినట్టు మూవీని. అది కాకుండా నాకు డాటర్ ఉంది కాబట్టి నేను ఫీల్ అయినట్టే ఇంకా ఓకే యావరేజ్ మూవీ కింద లెక్క నా దృష్టిలో మాత్రం. సో మూవీ అయితే అంత గొప్పగా అయితే ఏముండదు, కానీ ఖచ్చితంగా మీరు ఏ ఎక్స్పీరియన్స్ అయితే రవితేజ గారిని చూడాలనుకుంటున్నారో అవన్నీ అయితే చూస్తారనమాట. రవితేజ గారిని మీరు ఎంత మాస్ లో చూడాలనుకున్నారో అంత మాస్ లో చూస్తారు, ఎంత ఎమోషనల్ గా చూడాలనుకున్నారో అంత ఎమోషనల్ గా చూస్తారు. ఆ డాటర్ ఫాదర్ మధ్య కనెక్షన్ ఎంత మంచిగా ఉండాలనుకుంటున్నారో అంత మంచిగా ఉంటాయి. అన్ని అయితే ఫుల్ గా సాటిస్ఫై అవుతారు. కాకపోతే ఏదో వెల్తీ అన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది అనమాట. అంతకుమించి మూవీ గురించి చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా అందరు తేడాగా అయితే మూవీని చూడండి. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో పాయింట్ లో మూవీ నచ్చేస్తుంది అనమాట. కాకపోతే బయటకు వస్తే ఏదో లోపం రా, ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంతకుమించి ఏమీ లేదు. రవితేజ గారు కంబ్యాక్ అని చెప్పుకోవచ్చా అంటే మనం ప్రైమ్ రవితేజ గారు చూసింది వేరు కదా. ఆయన మూవీ వచ్చిందంటే ఆ కథ వేరు, ఆ హవా వేరు ఉండేది. సో ఆ లెవెల్ ఇంకా రవితేజ ఇంకా బయటికి రాదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. కానీ ఓకే పర్లేదు, ఇంకా ప్రీవియస్ మూవీతో పోల్చుకుంటే ఈ మూవీ చాలా బెటర్గా ఉంది, చాలా అంటే చాలా బెటర్గా ఉంది. సో ఇప్పటికి మాత్రం ప్రస్తుతానికి రవితేజ గారు ఏదో కొంచెం లాక్ వస్తున్నాడు. ఇదే స్ట్రీక్ని అయితే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మన ప్రైమ్ రవితేజ గారు అయితే వెనక్కి వస్తారు అని చెప్పి నేనైతే కాన్ఫిడెంట్గా నమ్ముతున్నాను.